महागणाधिपतये नमः। महासरस्वत्यै नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। గ్రూప్ సభ్యులకి అందరికీ కూడా నూతన సంవత్సరం విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మన హైదరాబాద్ నగరములో చందానగర్ శిల్పా ఎన్క్లేవ్ నందు విశాఖ శారదా పీఠానికి సంబంధించినటువంటి దేవాలయము శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క దేవాలయమునందు వసంత నవరాత్రములను పురస్కరించుకుని మనకి వేదములు యజ్ఞో వై విష్ణు అని చెప్పి మనకి వేదం చెబుతోంది. విష్ణువే యజ్ఞము, యజ్ఞమే విష్ణువు అని చెప్పి మనకి వేదాల్లో చెప్పబడ్డాయి. అయితే మనకి రుద్ర సహిత అష్టభైరవ పూర్వక మహాలక్ష్మీ యాగము మన దేవాలయంలో 2వ తారీఖు బుధవారం నుండి అలాగే 6వ తారీఖు ఆదివారం శ్రీరామనవమి వరకు కూడా 5 రోజుల పాటు పాంచరాత్ర దీక్షతో ఈ యజ్ఞాన్ని నిర్వహించడం జరిగినది. అలాగే సంతానము కలిగినటువంటి వారికి, వివాహము ఆలస్యం అవుతున్న వారికి ఎవరైతే ఉన్నారో వారి కొరకు కూడా సంతానము కొరకు పుత్రకామేష్టి యజ్ఞము, వివాహం కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమ కార్యక్రమములు, అలాగే కాలసర్పదోషము, కుజదోషము ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే సర్ప ప్రతిష్ఠ కార్యక్రమములు కూడా ఈ యొక్క దేవాలయమునందు చేయుచున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు, అలాగే సంతానం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ పుత్రకామేష్టి యజ్ఞములో పాల్గొని ఆ యొక్క ఫలితాన్ని వాళ్ళకి, ఆ యజ్ఞపురుషుడి యొక్క ఫలితాన్ని వాళ్ళకి అందజేయగలరు. త్రేతాయుగంలో దశరథ మహారాజు వారు ఈ యజ్ఞాన్ని నిర్వహించిన తర్వాత ఆ యజ్ఞ పురుషుడు ఇచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, అలాగే ఈరోజు మనం ధర్మం గురించి చెప్పుకుంటే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పుకుంటున్నాం. ధర్మానికి నిజస్వరూపమైనటువంటి వారు శ్రీరామచంద్రమూర్తి స్వామి వారు. ఈరోజు మనం ధర్మం గురించి చెప్పుకుంటున్నామంటే కేవలం రామచంద్రమూర్తి స్వామి వారి యొక్క అనుగ్రహము చేత మనం ధర్మం గురించి ఈరోజు చెప్పుకోగలుగుతున్నాం. అటువంటి ధర్మం స్వరూపమైనటువంటి ఆ రామచంద్రమూర్తి స్వామి వారి యొక్క అనుగ్రహము చేత సంతానము కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని కర్మఫలం యజ్ఞఫలం అని చెప్పి మనకి చెప్పబడుతోంది. మనం ప్రతినిత్యము చేసేటువంటి ఈ పూజా కార్యక్రమముల వల్ల కేవలం మనకి పుణ్యం మాత్రమే లభిస్తుంది. ఈ యజ్ఞాన్ని ఆచరించడం వలన మన యొక్క కర్మ నివృత్తి అయి
మన పూర్వజన్మలో ఉన్నటువంటి దోషములన్నీ కూడా నివృత్తి అయ్యి చక్కటి ఫలితం మనకి లభిస్తుంది. ఆ యజ్ఞ పురుషుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు 5 రోజుల పాటు ఈ యజ్ఞం జరుగుతున్నది. ఈ యొక్క మెసేజ్ని ప్రతి ఒక్కరికి కూడా అందరికీ తెలియజేసి ఈ యొక్క యజ్ఞంలో పాల్గొని ఆ యజ్ఞ పురుషుని యొక్క ఆశీస్సులు పొందగలరు. అలాగే జాతక రీత్యా, గోచార రీత్యా, గ్రహముల యొక్క హోమ కార్యక్రమములు కూడా జరుగుతున్నవి. 27 నక్షత్రములకి అలాగే నవగ్రహములకి కూడా లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం, కాలభైరవ హోమం, రుద్ర హోమం, రుద్రాభిషేకములు, సూర్య నమస్కారములు, ఇలా విశేషమైనటువంటి కార్యక్రమములన్నీ కూడా జరుగుతున్నవి. అన్ని కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఉండాలని విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. జై శ్రీరామ్.